ఇక్కడ పొడుపు కథలు భాగం 6లో 10 నిమిషాల్లో చదవదగ్గల 6 బహుళంగా ఆలోచింపజేసే పొడుపు కథలు అందించాను. ప్రతి కథకు కింద జవాబు కూడా ఉంది. పొడుపు కథలు భాగం 6. 1 కథ 1 కాదు 2 కాదు. ఉదయాన్నే వస్తుంది, రాత్రి వరకు మాయమవుతుంది. గుర్తించగలవా? జవాబు నీడ. 2 కథ నాకు తల ఉంది, కానీ మెడ లేదు. నాకు ముక్కు ఉంది, కానీ శ్వాసించలేను. నాకు ముక్కలు ఉన్నాయి, కానీ తినలేను. ఎవరిని చెప్పాను? జవాబు ఓ ముంగిటు బొమ్మ. 3 కథ గోడలకు తల ఉంటుంది, పిల్లలకు దాని పట్ల ఆసక్తి ఉంటుంది. పుస్తకాలు దానికే నివాసం. అది ఏమిటి? జవాబు అల్మారా. 4 కథ ఊరులో ఉండదు, కాని ఊరిలో గొప్ప పేరు ఉంటుంది. దాన్ని ఎప్పటికీ పట్టుకోలేరు, కాని అందరూ వాడుతారు. అది ఏంటి? జవాబు గాలి. 5 కథ తిన్నా తగ్గదు, ఇల్లంతా నిండిపోతుంది. గుర్తించగలవా? జవాబు వెలుగు. 6 కథ ఊరంతా తిరుగుతుంది, కాని తన అడుగులు ఎక్కడా ఉండవు. ఒకేసారి ఎక్కువ మందితో మాట్లాడుతుంది. ఎవరిని చెప్పాను? జవాబు రేడియో. ఇవి పిల్లలు, పెద్దలు అందరూ ఆసక్తిగా ఊహించి చెప్పగలిగే చక్కటి పొడుపు కథలు. మరిన్ని భాగాల కోసం చెప్పండి.